ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. కీర్తనలు 116:6. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. సో మన దేవుడు ఎవరు అంటే కృంగి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనల్ని రక్షించేటువంటి దేవుడు అనమాట. సో దేవుడు మనకి క్షేమాన్ని విస్తరింపచేసేవాడు. అంటే దేవుని యొక్క వాక్యంలో మనం చదివినట్లయితే అంటే మరణబంధంలో నన్ను చుట్టుకొని ఉండేను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను, శ్రమయు దుఃఖమును నాకు కలిగేను. యెహోవా దయచేసి నా ప్రాణంను విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. ఇక్కడ దావీదు తన అనుభవపూర్వకమైన పరిస్థితుల గురించి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చాయి. అంటే తాను శత్రువుల ద్వారా తరంబడుచున్న పరిస్థితులు, మరణము తనను బంధించినటువంటి పరిస్థితులు, అంటే వేదన అంటే పాతాళపు వేదనలు పట్టుకొని ఉన్నటువంటి పరిస్థితులు, శ్రమయు దుఃఖాల్లో ఉంటూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా తను కృంగిపోకుండా అధైర్యపడకుండా దేవునికి మొరపెట్టినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఎందుకంటే దేవుడు ఎవరు? ఆయన దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, ఆయన సాధువులను కాపాడేటువంటి దేవుడు. అంటే ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో సో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా కాపాడుతాడని దావీదు దేవుని యొక్క వాక్యంలో తెలియపరుస్తూ వచ్చాడంట. అంటే తన అనుభవాలు, తాను ఇలాంటి పరిస్థితుల గుండా తను వెళ్తూ వచ్చాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఎంత దయాళుడుగా, నీతిమంతుడుగా, వాత్సల్యత గలవాడుగా తన జీవితంలో రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అందుకే అంటే మరణం ప్రతి విధమైన పరిస్థితులు ఉంటాయి, జారి పడకుండా నా పాదంలో నీవు తప్పించి ఉన్నావని. అంటే అక్కడ మనం అధ్యాయం అంతా చదివినట్లయితే భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చదువుతాం. ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని కొంటిని. అంటే తాను నమ్మినటువంటి మనుషులే తనను మోసం చేస్తూ వచ్చారేమో ఆ పరిస్థితులను బట్టి అక్కడ కీర్తనల్లో ఆ మాటలు రాయబడుతూ వచ్చాయన్నమాట. కానీ ఇలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్తున్నప్పటికీ నువ్వు దయాళుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, నువ్వు వాత్సల్యత గలవాడు, నువ్వు సాధువులను కాపాడే దేవుడు అని దేవుని ఎంతను నమ్మికించుతూ వచ్చాడు. దేవునికే ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుట. సో నేను దేవుని యొక్క మందిరపు ఆవరణంలో దేవుని నేను స్తుతిస్తాను, ఎందుకంటే ఆయన వాత్సల్యత కలిగిన దేవుడని తను తెలియపరుస్తూ వచ్చాడంట. ఉదయకాలం నువ్వు కూడా రకరకాల పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నావేమో. సో నీలోనే కృంగి ఉన్న పరిస్థితులను నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఒకవేళ నీ కుటుంబంలో సో రకరకాల పరిస్థితులను అంటే నువ్వు ఎప్పుడు కూడా అనుకొనని మనుషులు నీ దగ్గర అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోయావేమో, బాధపడ్డావేమో, నిరాశలో ఉన్నావేమో. ఒకవేళ భార్యాభర్తలుగా అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కుటుంబంలో ఉన్నాయేమో, నెమ్మది లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అసమాధానకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో. సో దావీదు అలాంటి పరిస్థితులు గుండా తను వెళ్తూ వచ్చినప్పటికీ నన్ను రక్షించే దేవుడు, నన్ను కాపాడే దేవుడు, దయాళుడైన దేవుడు, వాత్సల్యత గల దేవుడు నాలో ఉన్నాడని తను ఎరుగుతూ వచ్చాడు. అందుకే ప్రతి పరిస్థితుల్లో కూడా తను తప్పించబడుతూ వచ్చాడు. కీర్తనలు 43:5 చదివితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపరుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నాలో నీవేళ ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపరుచున్నావు? దేవుని యందు నిరీక్షణ. ఎప్పుడైతే మనం ప్రతి పరిస్థితిలో కూడా ఏ విషయంలో కూడా మనము తొందరపాటు అనేది మన జీవితంలో ఉండకూడదు. మనం తొందరపడుతున్నాము అని అంటే సో దేవుని యందు నిరీక్షణ లేక ఉన్నటువంటి వారమే. ఎప్పుడైతే మన జీవితంలో సో నాలో నా దేవుడు, నాకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు, నా రక్షణకర్త అయిన దేవుడు నాలో ఉన్నాడు, నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు, కృంగిన పరిస్థితుల్లో లేవనెత్తే దేవుడు ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడైతే బలంగా ప్రభు యందు విశ్వాసం ఉంచుతామో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనము కదిలించబడం. ఉదయకాలం దావీదు తన యొక్క అనుభవాలు సో మన అనుభవాలుగా మనం చేసుకుంటూ వచ్చినప్పుడు పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మన చాలంత కృపను మనకి అనుగ్రహించేవారుగా ఉంటారు. సామెతల గ్రంథం 24:10 చదివితే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవద్దు. సో శ్రమ దినాన మనం కృంగిపోకూడదు, అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. సో
ఆ గొప్పవాడైన దేవుని మనం ఎరుగుతూ వచ్చినప్పుడు, ఆ గొప్పవాడైన దేవుని యుద్ధకు మనం వెళ్తూ వచ్చినప్పుడు దేవుడే ప్రతి పరిస్థితుల నుంచి మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఉదయకాలం నువ్వు ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉండి కృంగిపోతున్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కృంగిపోతున్నావేమో, నన్ను ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరని నువ్వు లోపల కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, లేకుంటే రకరకాల పరిస్థితులు అంటే నువ్వు అనుకోనని పరిస్థితులు నీ జీవితంలో సంభవించి కృంగిన స్థితిలో ఉన్నావేమో, ఉదయకాలం నన్నెవరు ఆదుకుంటారు, నన్నెవరు రక్షిస్తారు, నాకెవరు సహాయం చేస్తారు, నా అనేవాళ్ళు లేరు నా చుట్టూరా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరని నువ్వు లోపల బాధపడుతున్నావేమో, ఉదయకాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. మన దేవుడు మన కృంగి ఉన్న పరిస్థితుల్లో మనల్ని రక్షించే దేవుడు, మనం కృంగి ఉన్నప్పుడు ఆయన మనం లేవనెత్తేటువంటి దేవుడు. అలాంటి సజీవుడైన దేవుని మనం కలిగి ఉంటూ వచ్చాం. ఉదయకాలం నీకున్న ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు నువ్వు నిరీక్షణ ఉంచి దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు. ఇలాంటి కృంగిన పరిస్థితుల్లో నేను లేవనెత్తుతాడు, నేను రక్షిస్తాడు. ఉదయకాలం మన జీవితానికి ప్రశస్తమైన వాగ్దానం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకునండి. మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.